వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ ముందు నేను ఒక వీడియో చూపిస్తా బికాజ్ ఇది వేరే ఛానల్ ది ब्राह्मणों का विरोध जायज है आपको आजादी क्यों चाहिए हिंदुत्व से आजादी क्यों चाहिए नीति पढ़ के आओ फिर मुंह खोलो निकलो यहाँ से प्रोपेगेंडा सेट करने आए हो आप लोग करना नहीं है ये कल्चर है ना हिंदुत्व ये क्या कल्चर है ब्राह्मणवाद से आजादी चाहिए आपको यार जो अल्लाह अकबर बोल के फट जाते हैं नहीं अरे सुनिए सुनिए छड़ी मत हाथ नहीं अल्लाह अकबर बोल के दिल्ली में फट गया उमर का विरोध किया आपने उमर का विरोध किया अब्दुल्ला का विरोध చూశారు కదా దీనికి సంబంధించి చెప్తా చూడండి ఎవడైనా రేప్ చేశాడంటే వాడు ఎంత పెద్దవాడు ఏ మతానికి చెందినవాడైనా నా దృష్టిలో వాడికి వీలైనంత తొందరగా మరణశిక్ష అమలు చేసి సమాజానికి గట్టి సందేశం పంపాలి. లేకపోతే సమాజంలో బలం గల ప్రతివాడు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కోట్లలో ఫీజులు వసూలు చేసే న్యాయవాదులను పెట్టుకొని చట్టంలో లొసుకులు వాడుకొని శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక రేపిస్ట్ మరియు మాజీ బీజేపీ ఎమ్మెల్యే అయిన కుల్దీప్ సింగర్కు పోస్కో చట్టం కింద మరియు ఐపీసీ 376/2 కింద ఈ కులదీప్ పబ్లిక్ సర్వెంట్గా పరిగణించి యావజ్జీవ కారాగార శిక్ష అని ట్రయల్ కోర్టు 2019లో నిర్ణయించింది. అయితే వాడు హైకోర్టులో అప్పీల్ చేసి నేను ఐపీసీ 21 ప్రకారం పబ్లిక్ సర్వెంట్ని కాదు, పబ్లిక్ సర్వెంట్ కాకపోతే పోస్కో చట్ట ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్ష, నేను ఇప్పటికే 7 సంవత్సరాల 5 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి నాకు రిలీఫ్ ఇప్పించండి అని కోరాడు. ఢిల్లీ హైకోర్టు పోస్కో యాక్ట్ ఐపీసీలో పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం అనుసరించదు, అతను ఎమ్మెల్యేగా ఉన్న ఐపీసీ 21 ప్రకారం పబ్లిక్ సర్వెంట్ కాదు కాబట్టి పోస్కో చట్టం 3/4 సెక్షన్ల ఆధారంగానే శిక్షించాలి, దానికి 7 సంవత్సరాల శిక్ష, కానీ అతను 7 సంవత్సరాల శిక్ష ఇప్పటికే అనుభవించాడు కాబట్టి కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే ఈ బెయిల్ వచ్చినంత మాత్రం నా కులదీప్ బయటకు వచ్చిందంటే రాలే, ఎందుకంటే వాడు ఇంకో నేరం చేసిండు, ఆ నేరంలో 10 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదేదో రేప్ చేసినోడిని ఉరిదీయాలి అని వెంటనే వేస్తే ఇట్లా ఏళ్ళు దాటినాక కూడా డబ్బులు పెట్టేసుకొని చట్టాల్లో లొసుకులను చూసుకొని బయటికి రావాలనుకోడు కదా, అదనమాట నేను చెప్పింది. అయితే హైకోర్టు ఈ తీర్పు మీద పెద్ద దుమారం రేగి సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై డిసెంబర్ 29న స్టే విధించింది. ఈ హైకోర్టు తీర్పుపై యథాప్రకారం మన కమ్యూనిస్టు జేఎన్యూ విద్యార్థులు హైకోర్టు ముందు తమ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీరు ఇటువంటి అన్ని కేసుల తీర్పులపై ఇలాగే స్పందిస్తారా అంటే హబే లేదు. తమకు రుచించిన మసాలా దినుసులు ఉన్న ఇటువంటి తీర్పులపై మాత్రమే వీరావేశంతో నిరసనలకు దిగుతారు. ఏమిటి ఆ మసాలా దినుసులు అనుకుంటున్నారా? చెప్తా, వెయిట్ చేయండి. అవేంటి అంటే, నేరం జరిగింది తమకు అస్సలు గిట్టని బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్, తమకు అస్సలు సరిపడని యోగి ముఖ్యమంత్రిగా ఉన్నారు, నేరం చేసిన వాడు హిందువు, అగ్రకులానికి చెందినవాడు, బీజేపీ ఎమ్మెల్యే, ఇంతకన్నా మసాలా ఏం కావాలి? ఎందుకు దీన్ని వారి దృష్టిలో మసాలా కేసు అన్నాను అంటే, జస్ట్ 3 నెలల కిందట సుప్రీంకోర్టు కేరళకు చెందిన రోమన్ క్యాథలిక్ ఫాదర్ ఎడ్విన్ ఫిగారెన్స్ 2014-15 మధ్య 8వ తరగతి చదువుతున్న బాలికను పలుసార్లు రేప్ చేశాడని ట్రయల్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2024లో కేరళ హైకోర్టు పాపం ఫాదర్ కదా అని ఆ శిక్షను 20 సంవత్సరాలకు తగ్గించగా వాడు సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. వాడు ఇప్పటికే 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు కాబట్టి అప్పీల్ కేసు నడుస్తున్నంత కాలం సుప్రీంకోర్టు వాడికి బెయిల్ మంజూరు చేసింది. మరి అప్పుడు ఎక్కడ పోయారు? ఈ కేసు తీర్పు మీద నిరసన ప్రదర్శన కాదు, కనీసం ఈ వామపక్ష ఉదార వ్యాధుల వారు కనీసం ఖండించిన స్టేట్మెంట్ అయినా ఇచ్చారా? అబ్బే, గూగుల్ మొత్తం చూడండి, చూద్దామన్నా మచ్చుకకు కూడా నాకైతే ఒక్కటి కూడా కనిపించలేదు. ఎందుకంటే పైన చెప్పుకున్న మసాలాలు ఏవి ఇక్కడ లేవు. ఇక్కడ నేరం జరిగింది సెక్యులర్ కమ్యూనిస్టుల రాష్ట్రం కేరళలో, చేసింది మైనారిటీ మతస్థుడు, పైగా పవిత్రమైన ఫాదర్. అందుకే నిరసనలు ఉండవు, ఖండనలు ఉండవు. సరే, నిరసన వారి జన్మ హక్కు, ఎవ్వరూ కాదనలేరు. అయితే నిరసన ఎవరి మీద తెలపాలి? న్యాయ వ్యవస్థ మీద తెలపాలి, చట్టాల్లో ఉన్న లోపాల మీద తెలపాలి, ఇటువంటి రేపిస్ట్ల తరపున వాదిస్తున్న న్యాయవాదుల మీద తెలపాలి, ఇంకా మొత్తం రాజకీయ వ్యవస్థ ఈ చట్టాలను మార్చండి అంటూ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేలా ఉండాలి, లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మీద లేదా రాజకీయ పార్టీ అయిన బీజేపీ మీద తమ నిరసనలు తెలపాలి. కానీ ఈ రేప్కి, హిందుత్వవాదానికి, మనువాదానికి దేశంలో ఉన్న బ్రాహ్మణులందరికీ ఏంటి సంబంధమో ఈ వీడియో చూస్తున్న వామపక్ష భావజాల మేధావులు చెప్పగలరేమో చూడాలి. ఎందుకంటే ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా నిరసనకారులు హిందుత్వాసే ఆజాదీ, మనుస్మృతి సే ఆజాదీ, ఆల్ బ్రాహ్మణ్స్ ఆర్ రేపిస్ట్ అంటూ నినాదాలు చేసి బ్యానర్లు పట్టుకున్నారు. ఈ నిరసనకారుల వద్దకు ఒక యూట్యూబ్ ఛానల్ అతను వెళ్ళి
మీరు కావాలంటే బీజేపీని తిట్టండి, కానీ ఈ రేప్కి, హైకోర్టు తీర్పుకు, హిందుత్వంకి, బ్రాహ్మణులకు ఏంటి సంబంధం అని ప్రశ్నిస్తే దేశంలో సమస్యలన్నిటికీ మనువాదం, బ్రాహ్మణవాదం కారణమంటూ తలబిరుసుగా జవాబులు ఇచ్చారు కొందరు. జేఎన్యూ విద్యార్థులు తమ నిరసనలో బ్రాహ్మణులను తిట్టడం ఇది మొదటిసారి కాదు. 2022లో కూడా బ్రాహ్మణం భారత్ చూడో, బ్రాహ్మణం బనియోం, వి ఆర్ కమింగ్ ఫర్ యూ, వి విల్ రివెంజ్ అంటూ స్లోగన్లు చేశారు. వామపక్ష భావజాల జేఎన్యూ స్టూడెంట్స్ బ్రాహ్మణులను ఇంత అసభ్యంగా, భయంకరంగా తిడుతూ ఉన్నా అదే వామపక్ష భావజాలానికి తమ జీవితాలను అంకితం చేసిన బ్రాహ్మణులు ఎవ్వరూ కనీసం పెదవి విప్పరు. పైపెచ్చు ఆ తిట్లకి ఏమాత్రం బాధపడకుండా మళ్ళీ ఆ జేఎన్యూ విద్యార్థుల ముఠాను వెనకేసుకొస్తూ ఉంటారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ ఒక ఛానల్కి ఒక సబ్స్క్రిప్షన్ ఎంత బలమో మీకు అర్థమై ఉంటుంది. దేశం కోసం, ధర్మం కోసం పోరాడుతున్న ఈ పోరాటంలో మీరు మాత్రమే మా కండ. మీరు చేసే సబ్స్క్రిప్షన్ మరింత మా బలాన్ని పెంచుతుంది. ఆర్ వాయిస్ పొలిటికల్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి, ఇంకా చాలామంది చూడడానికి అవకాశం ఉంటుంది. మనం బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి కూడా యూజ్ అవుతుంది. దీంతో పాటు ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని ఆర్ వాయిస్కి అందించండి. ప్రతి రూపాయి కూడా ఈరోజు ఆర్ వాయిస్ నిలబడడానికి చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.